33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల సమక్షంలో ఉండి బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొంది మరి దేవుని సేవను చేయడం ప్రారంభించారు. అనగా పరలోక రాజ్యాన్ని గూర్చి, దైవరాజ్యాన్ని గూర్చి ఆయన బోధించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోక రాజ్యం ఎలా ఉందో అలాగే పరలోక రాజ్యం ఒకటి ఉంది. హెవెన్ అంటాం ఇంగ్లీష్లో. మనోళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏదేమైనప్పటికీ పరలోక రాజ్యం గూర్చి యేసు ప్రభు వారు ఇంచుమించు 13 ఉపమానాలు బైబిల్ గ్రంథంలో బోధించారు. పరలోక రాజ్యం గురించి ఆయన బోధించారు. ఆయన అక్కడి నుండి వచ్చారు, మరలా తిరిగి మనిషిని అక్కడ తీసుకువెళ్ళడానికి ఆయన బోధించారు, అద్భుతాలు జరిగించారు. దైవరాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆ విధంగా పూనుకుని పనిచేశారు. ప్రియమైన వాళ్ళారా, భూమి మీద మన జీవితం ఎలా ఉందో పరలోకంలో కూడా మనం అలా ఉండబోతున్నాం. ఈ శరీరాలు మట్టితో తయారు చేయబడ్డాయి. భూమి మీద మనం ఇక్కడ ఈ మట్టి శరీరాలతో కొన్ని సంవత్సరాలు గడుపుతున్నాం. తర్వాత ఈ మట్టి శరీరాలు మరి మరణం ద్వారా ఈ లోకయాత్రను ముగిస్తాయి. ఆ తర్వాత ఇవి మహిమ శరీరాలుగా మార్చబడతాయి. ఈ దేహం క్షయమైపోతుంది. తర్వాత దేవుడు అక్షయమైన దేహాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ భూమి ఎంత నిజమో మనకి పరలోకం కూడా అంతే నిజం. దైవరాజ్యాన్ని గురించి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా బోధించారు. అనేక ఉపమానాలుగా ఆయన వివరించారు. ఆశ్చర్యం ఏంటంటే మనకు అర్థం కాని సంగతులు ఎవరైనా చెప్తే మనం చాలా వరకు నమ్ముతాం, అవునా నిజమా అని. కానీ దేవుని రాజ్యం గురించి వచ్చేసరికి మనిషి నమ్మడానికి ఇష్టపడల. దానికి ప్రధాన కారణం ఏంటంటే అపవాది ఏ మనిషిని దైవరాజ్యానికి వెళ్ళడానికి ఊరుకోడు, ఇష్టపడ్డాడు. ఎందుకంటే వాడు దేవునికి విరోధి, ధర్మానికి విరోధి, దైవరాజ్యానికి విరోధి, దేవుని సువార్తకు విరోధి. కాబట్టి మనుషుల్ని ఏమాత్రం ఒప్పుకోడు. అతడు ఎలా పాతాళంలో పడద్రోయబడ్డాడో మనుషులందరూ కూడా అలాగే దేవుని నీతిని తప్పి దేవుని మార్గంలో నుండి తొలగిపోయి నరకంలో పడితే ఆనందించాలనేటువంటి ఒక కోరిక. మీకు అర్థం అవడం కోసం, ఒక వ్యక్తి చెడిపోయాడు అనుకోండి, అతని ప్రయత్నం ఏంటో తెలుసా? నేను ఒక్కడినే చెడిపోతే ఎలాగూ మా వాడుకట్లో ఒక 10 మందిని చెడగొట్టామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? పెద్దగా కంగారు పడాల్సిన పని. కొంచెం లోపల సర్దుకోండి. అది తాపత్రయం కదా. ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం ఇంకొక ఉదాహరణ చెప్తా. వీడు తప్పితే కంటే కూడా ఇంకా పక్కన వాళ్ళు కూడా తప్పారనుకోండి, మనకు కొంచెం మనశ్శాంతిగా ఉండదు. పోనేలే, తప్పిన వాళ్ళు మనొక పిల్లోడే కాదు, మన వాడగట్లో 10 మంది ఉన్నారు 10th క్లాస్ తప్పిన వాళ్ళు అని మనం కొంచెం నిబ్బరపరుచుకుంటాం, చూసారా? అట్లా అన్నమాట. ప్రియులారా, గమనించుకోండి. అపవాది కూడా అంతే. వాడు చెడిపోయాడు, దేవుని వాక్యాన్ని మీరాడు, దేవుని ఆజ్ఞని మీరాడు. దేవదూతగా ఉండవలసిన, లూసిఫర్గా ఉండవలసిన అతడు అపవాదిగా భూమి మీద పడద్రోయబడ్డాడు. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా, వాక్యానికి విరోధంగా, ధర్మానికి విరోధంగా అనేక మార్గాలను ఏర్పాటు చేసి మనుషులను దారి తప్పించి నరకంలో పడద్రోయడానికి, అతనితో కూడా పాతాళంలో ఉంచడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అందులో భాగంగానే మనిషికి వాక్యం అర్థం అవట్లా, అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట, రోబోలు అంట, లేకపోతే ఇంకొకటి అంట, లేకపోతే మేఘమదనం అంట, క్యుములో నింబస్ అంట అని పెద్ద పెద్ద పదాలు చెప్పినా కానీ అవన్నీ అర్థం చేసుకున్నారు. చాలా విషయాలు అర్థం చేసుకున్నారు చదువుకోకపోయినా కదా. పెద్ద పెద్ద ఫోన్లు వాడేస్తున్నారు,
చక్కగా మెసేజ్లు పెట్టేస్తున్నారు, పెద్ద చదువుకోకపోయినా తెలిసిపోతుంది అన్నీ. కానీ దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేసరికి మీరు గమనించారు లేదో, మనిషికి మనోనేత్రాలు మోయబడ్డాయి. కొరింథీ పత్రికలో మనం చదువుతాం, అపోస్తలుడైన పౌలు రాస్తాడు, కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది: దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. చూసారా, కళ్ళు బాగానే కనబడుతున్నాయి, అవి మనోనేత్రాలు అంటే అంతరంగంలో గ్రహించుకునే కృపను పోగొట్టుకునేటట్లుగా అపవాది చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకనే దైవము కాని వాటిని ఆరాధిస్తున్నారు మనుషులు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టి వెంట పరుగులు తీస్తున్నారు. ఒకవేళ ఏమైనా అంటే దాన్ని రకరకాలుగా వక్రీకరించి మాట్లాడుకుంటున్నారు. ప్రియమైన వారలారా, మనమందరము దేవుని సృష్టి అయి ఉన్నాం, మనమందరము దేవుని చేతి పని అయి ఉన్నాం. మనలను కలుగు చేసిన వాడు దేవుడు ఒక్కడే. మనమందరము ఆయన పోలికలో సృజించబడ్డాం. ప్రియులారా, నువ్వు ఏ దేశానికి చెందినవాడవైనా, ఏ మతానికి చెందినవాడవైనా, ఏ ప్రాంతానికి చెందినవాడవైనా, నువ్వు ఏ రంగైనా, అర్థమవుతుందా? చాలామంది తెల్లవాళ్ళని మాత్రమే దేవుడు సృష్టించాడు అనుకున్నారు. అట్లా ఏమీ లేదు. మనమందరము దేవుని సృష్టి, మనందరము దేవుని యొక్క చేతి పని. మనమందరము పరలోకం నుండి దేవుని ద్వారా భూమి మీదకు పంపబడ్డాం. మరలా దేవుడు పరలోకానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ క్రమంలో మనం భూమి మీద ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి మనం నిత్యత్వం ఆధారపడి ఉంటుంది. మనం దేవుడు ఆశించిన స్థాయిలో జీవిస్తే, దేవుణ్ణి ఆరాధించే జీవితం కలిగి ఉంటే, దేవుణ్ణి మొక్కే అనుభవాల్లో మనం ఉంటే, దేవుణ్ణి మాత్రమే సేవించే అనుభవాల్లో మనం ఉంటే, మన జీవితాన్ని దేవుడు ఆశించిన స్థాయిలో జీవించగలిగితే, అప్పుడు మనం ఆయన కోరుకున్నట్లుగా పరలోకంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా జీవించేసి నేను కూడా ఆ దైవరాజ్యంలో ఉండిపోతానంటే భ్రమే అని జ్ఞాపకం చేసుకోవాలి. భ్రమే, నువ్వు భ్రమపడుతున్నావు. పరలోక రాజ్యం అది పరిశుద్ధమైన రాజ్యం, అది దేవుడుండే రాజ్యం, పరిశుద్ధమైన దూతలుండే రాజ్యం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్లప్పుడూ ప్రతిగానములు చేయబడుతున్నటువంటి రాజ్యం. పరిశుద్ధత తప్ప ఏమాత్రము పాపము ఉండని రాజ్యం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యం ఎంతో సుందరమైన రాజ్యం, ఆ రాజ్యం ఎంతో విశాలమైన రాజ్యం, ఆ రాజ్యం ఎంతో శ్రేష్టమైన రాజ్యం. హల్లెలూయా. ఎంతో శ్రేష్టమైంది. కన్నీరు లేదక్కడ, కష్టాలు లేవక్కడ, ఆకలి దప్పికలు లేవక్కడ, కల్లోల పరిస్థితులు లేవక్కడ, కడగండ్లు లేవక్కడ, కరువు కాటకాలు లేవక్కడ, అతివృష్టి అనావృష్టిలు లేవక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యాధులు బాధలు లేవక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పనులు లేవు, మనవులు లేవు, కల్లోల పరిస్థితులు లేవు, కలవర పరిస్థితులు లేవు. ఎంతో ఆనందం, యుగాయుగాలు దేవునితో ఉండేటువంటి గొప్ప అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే ఏంటి? మాయ అనుకుంటున్నారా? ఊరకే కళ్ళబుల్లి మాటలు అనుకుంటున్నారా? లేదు, దేవుడే పరలోకము నుండి దిగి వచ్చి ఆ పరలోక రాజ్యాన్ని గురించి బోధించిన సందర్భాలు అనేకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మాయ అనుకుంటే ఎట్లా కుదురుద్ది? నిన్ను మాయ అన్నావు అనుకోండి, నువ్వు లేవురా, నువ్వు మాయ అన్నావు అనుకోండి, ఒరే నిద్రమోహవాడు, నేను మాయ ఏంటి? కనబడుతున్నానా నేను? ఒక తనమంటావా? నేను మాయో నిజమో తెలుసుద్ది.
అంటాడు. కళ్ళకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటలు వినబడుతున్నాయి. దైవరాజ్యాన్ని గురించి యేసయ్య బోధిస్తున్నాడు. పరలోక రాజ్యం చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. మనుషుడు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాడు. మనుష్యుడు దేవుని పోలిక అయి ఉన్నాడు. మనుష్యుడు చెప్పండి, జీవులన్నిటిలోకి ప్రత్యేకించబడిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అన్ని జీవరాశులు వేరు, మనిషి వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి కొరకే పరలోక రాజ్యం. కోతుల కొరకో, పక్షుల కొరకో, ఇంకో వాటి కొరకో, ఇంకో జంతువుల కొరకో కాదు. ఇది దేని కొరకో తెలుసా? పరలోక రాజ్యం మానవాళి కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా పప్పిని కూడా తీసుకెళ్తానండి అంటే కుదరదు అక్కడ. అయ్యా మా పప్పి అంటే నేను దాని లేకపోతే నేను ఉండలేదు, నేను లేకపోతే అది ఉండలేదు అంటే అక్కడ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ పరలోక రాజ్యాన్ని గురించి యేసయ్య బోధిస్తున్నాడు. అసలు పరలోక రాజ్యం గురించి మాట్లాడుకుంటుంటే ఎంత ఆనందమో, ఎంత పరవశమో, ఎంత తృప్తో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీదకి నీవు ఎలా బ్రతుకుతున్నావో పరలోకంలో కూడా నీవు అలా జీవించబోతున్నావు. పరలోకం శ్రేష్టమైన రాజ్యం, శ్రేష్టమైన రాజ్యం, శ్రేష్టమైన రాజ్యం. ఈ ప్రపంచ రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆరాధించేది ప్రభువునే. అయినా ఇంకా చాలామంది మన దేశంలో ప్రభువుని ఎరగకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ రాత్రి కూడిక. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తన ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు చిందించాడు. నీ జీవితాన్ని వృధా చేసుకోమాకు, మాయనుకోమాకు. ఇది దేవుడు మాట్లాడే సమయం. దేవుడు నిన్ను చేతులు చాపి పిలుచుచున్న సమయం. ఆయన ప్రేమ సువార్త నీకు అందించబడుతున్న సమయం ఇది. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 14వ వచనం నుండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. చూసారా, ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. అతడు దేశాంతరానికి ప్రయాణమైపోతూ తన పని వారికి తన ఆస్తిని అప్పగించాడంట. ఇక్కడ ఈ మనుష్యుడు లేకపోతే యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. పనివారు అంటే మనమే. దాసులను పిలిచి ఆస్తిని అప్పగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పనివారికి అప్పగించాడు అంటే నమ్మాడా నమ్మలేదా? చెప్పిన ఆస్తిని ఎవరికి అప్పగిస్తాం? వారసులకు ఇస్తాం సహజంగా అయితే. కానీ ఇక్కడ ఎవరికి ఇచ్చాడు? దాసులకు అప్పగించాడు. అప్పగించడం కూడా ఎలా ఇచ్చాడంటే ఎవరికి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు. అందరికీ ఒకటే ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను స్పెషల్ అనుకోవాలి మీరు ఎప్పుడు. అర్థమవుతుందా? యు ఆర్ యునీక్. నీవు ప్రత్యేకించబడిన వాడవి. అందరిలాగా దేవుడు నిన్ను చేయలా, నిన్నుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. 5 తలాంతులు ఇచ్చాడంటే ఒకనికి, 2 తలాంతులు ఇచ్చాడు ఒకనికి, 3వ వానికి 1 తలాంతు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఎవని సామర్థ్యం చొప్పున. దేవునికి తెలుసు మన సామర్థ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదో నువ్వు ఎలా ఎక్కడ పుట్టాలో నీకు ఛాయిస్ ఇచ్చాడో దేవుడు. అంటే ఎవలా ఎక్కడ పుట్టించాలో ఆయన పుట్టించాడు. ఏ కుటుంబంలో పుట్టాలో, పేదరికంలో పుట్టాలో, ధనవంతుల ఇంట్లో పుట్టాలో, అందగాడిగా పుట్టాలో, బెకారిగా పుట్టాలో, అది నీ ఛాయిస్ కాదు. ఎవరికి ఎంత ఇవ్వాలనేది దాసుల కోరిక కాదు, దాసుల సెలక్షన్ కాదు. ఆయన ఇస్తాడంతే. దేవుని స్తోత్రం. నీవు తీసుకోవాలి. తలాంతులు అనగా వనరులు, అనగా అవకాశాలు.
అనగా బహుమానాలు దేవుడు ఇస్తున్నాడు. అస్సలు ఇవ్వనోడు అంటే ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. అస్సలు ఇవ్వలేదంటే ఎవరికి అన్నట్టు ఉందా? ముగ్గురికి ఎంతో కొంత ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అసలు నాకు ఏమీ ఇవ్వలేదంటాకి లేదు భూమి మీద మనుషుడా. దేవుడు నీకు ఇవ్వాల్సిన తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇవ్వాల్సిన వనరులు దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇవ్వాల్సిన అవకాశాలు నీకు ఇచ్చాడు. అవకాశాలు నీకు ఇచ్చాడు. నీవు దేవుడు ఇచ్చిన అవకాశాలను ఏం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన వనరులను ఏం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఏం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరలా దేవుడు వచ్చి అడుగుతాడు. ఈ ముగ్గురికి చెప్పాడు, ఇదిగో మీకు ఇస్తున్నాను, నేను మరలా వచ్చి తీసుకుంటాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. బైబిల్ రాయబడింది, ఈ ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి 5 తలాంతులు సంపాదించాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. చెప్పండి. 5 ఉన్నవాడు ఏం చేశాడు? 5 పంచిపెట్టి 5 సంపాదించాడు. 2 ఉన్నవాడు 2 సంపాదించాడు. 1 ఉన్నవాడు ఏం చేశాడు? పాతి పెట్టి జాగ్రత్తగా రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్లో ఉన్నాడు అయ్యగారు. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే 19వ వచనంలో బహుకాలమైన తరువాత. ఏ కాలం? బహుకాలమైన అంటే ఎంతకాలమైంది ప్రభు? ఎంతకాలమైంది ప్రభు భూమి మీదకి వచ్చి? 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. మీలో ఎంతమందికి యేసయ్య వార్త వినబడింది? ఎన్ని సంవత్సరాలు అయింది వినబడి? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు? ఏమనుకున్నావు నీవు? ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేని వెళ్ళేవో. ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేని వెళ్ళేవో. హల్లెలూయా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం కాదు చోద్యం. ఇది మా సాక్ష్యం నిబంధనా జనులం. యేసురాజు వచ్చునా ఇంకా కొంతకాలమే, యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరదము. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావు? ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావు? బహుకాలం అయిపోయింది. దేవుడు అమాంతం వచ్చేసి అడిగేలా 2వ రోజునే ఇచ్చి తెల్లారి వచ్చి మళ్ళీ అడిగేట్లా. దేవుడు నీకు జీవితం ఇచ్చాడు. 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి. ఏం చేసావు నీ జీవితంతో? తినడం, తాగడం, సుఖించడం, ఇదే నా జీవితం? సంపాదించడం, సంపాదించినంత తీసుకెళ్ళి హాస్పిటల్లో ఖర్చు పెట్టడం, ఇష్టానుసారంగా శరీర కోరికలు తీర్చుకోవడం, ఇదే నా జీవితం? ఒకరోజు రాబోతుంది, దేవుడు మరలా వచ్చి లెక్క అడుగుతాడు. ఈ ఈ ఈ ఉపమానం ఉందే, ఇది నిశ్చయంగా మన జీవితాల్లో ఒక రోజున జరగబోతుంది. ప్రియులారా, దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇదిగోండి వాళ్ళు ధనవంతులు అయ్యారు, నేను ధనవంతుని అవ్వలేదని. దేవుడు నిన్ను పస్తులు ఉంచలా. దేవుడు నీకు ఆహారం లేకుండా చేయలా. అన్న వస్త్రాలు దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చే తలాంతులు నీకు ఇచ్చాడు. దేవుడు నిన్నుంచే స్థితిలో నిన్నుంచాడు. నువ్వు ఇతరులను పోల్చుకో మాకు. బహుకాలమైన తరువాత. ప్రియులరా, కాలం గడిచిపోతా ఉంది, సమయం దగ్గర పడతా ఉంది. అప్పగించిన ప్రభు, నీ జీవితాన్ని అప్పగించిన ప్రభు నీ జీవితం గురించి లెక్క అడగడానికి మరలా రాబోతున్నాడు. ఏం చేసావు నీ జీవితంతో? ఏం చేసావు? చాలామంది ఊరకే అనుకున్నారు ఇది
అర్థమవుతుందా? ఊరకే అనుకున్నారు. ప్రియులరా, ఒక రోజున మనం దేవుని ముందు నిలబడబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తారు ఒకసారి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఎవనికి లెక్క అప్పచెంపాలో అవన్నీ చూస్తున్నాడు ఆయన. కులం అంటూ తిరుగుతున్నావు, మతం అంటూ తిరుగుతున్నావు, ఏదేదో చెప్పుకుని బుకాయించేసి బ్రతికేస్తున్నావు, కానీ అన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన సృష్టికర్త, మహోన్నతుడు, సర్వోన్నతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు, సమస్త దేవతల కంటే పైగా ఉన్నవాడు. ఆయన అన్ని చూస్తున్నాడు. మన జీవితంతో ఏం చేశామనేది దేవుడు అడుగుతాడు. 5 తలాంతులు ఇచ్చినవాడు మరలా 5 సంపాదించాడు. ఆ యజమాని ముందు ధైర్యంగా నిలబడగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. యజమానుని ముందు ధైర్యంగా నిలబడగలిగాడు. కానీ ఒకడున్నాడే, పాతి పెట్టి జాగ్రత్తగా ఆ రోజున వచ్చి తవ్వి జాగ్రత్తగా దులిపి మట్టి అంతా తుడిసి తీసుకొచ్చి యజమానుని ముందు పెడుతున్నాడు. మళ్ళా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు యజమానుని గురించి. ప్రియులరా, నీ జీవితంతో నువ్వేం చేస్తున్నావు? ఎలా జీవిస్తున్నావు నీవు? నా జీవితం నా ఇష్టం అనుకున్నావా? కాదు, నీ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ శరీరం నువ్వు తయారు చేసుకోలేదు. 206 ఎముకలు ఉంటాయంట ఇందులో. చిన్న ఎముకలు, పెద్ద ఎముకలు, వీటన్నిటినీ కలుగు చేసిన వాడు దేవుడే. నరములు, కండరములు ఏర్పాటు చేశాడు, చర్మాన్ని పొదిగాడు, ఎక్కడ ఏ అవయవం ఎలా ఉండాలో అన్నిటినీ అమర్చాడు ఆయన. అన్నిటినీ అమర్చాడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, నీ దేహం నీ సొంతంగా తయారు చేసుకుంది కాదు, దేవుడు నీకు ఇచ్చాడు. దీని మీద సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. అద్భుతం ఏంటో తెలుసా? ఈ మాట చెప్పనివ్వండి, 3 స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. యజమానుడు ఇదిగో ఇలా చెయ్యండి అని బలవంతం చేసి ముక్కు పిండి ఇట్లా చేయకపోతే మీ సంగతి చూస్తానులా, మీ ఇష్టం, ఏం చేస్తారో చేయండి, ఒకరోజు వస్తా, మీరు నాకు లెక్క అప్పు చెప్పండి. దేవుడు మనకు కూడా ఏం చేశాడు? ఇప్పుడు నీ ఇష్టం. బలవంతంగా భక్తి రుద్దయుడు, బలవంతంగా మతాన్ని పులివేయుడు, నీకు బలవంతంగా నిన్ను ఏది చేసేయనివాడు ఆయన. మనిషి స్వేచ్ఛాజీవి, మనిషిని దేవుడు స్వతంత్రుడిగా చేశాడు. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, కానీ నువ్వు చేసినవన్నిటినీ నేను ఒకరోజు లెక్క అడుగుతాను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు లెక్క అడగబోతున్నాడు. యవనస్తుడా, ఓ ధనవంతుడా, బలం కలిగినవను ఓ మనుష్యుడా, నీ జీవితం గురించి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నీ జీవితం గురించి లెక్క అడుగుతాడు. నీవు నీ జీవితంతో ఏం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన వనరులను, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, ధనాన్ని, బలాన్ని ఏం చేస్తున్నావు? ఈ దినాల్లో చాలా మంది నా ఇష్టం అనుకుంటున్నారు. నీ ఇష్టమే, కానీ నిన్ను సృష్టించిన వాడు నీకు లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. ప్రభు అండి ఎంత ప్రేమ గలవాడో. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇంకా అవకాశాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బహుకాలం అంటే ఏంటి అర్థం? ఇవాళ కాకపోతే రేపైనా మారతాడేమోనని ఆ ఒక్క తలాంతి ఇచ్చినోడి కోసం చూసుంటాడు దేవుడు. వీళ్ళు బాగానే లైన్లోనే ఉన్నారు, కానీ అది వాడున్నాడే, వాడు పాతి పెట్టి ముసిగెట్టి పడుకున్నాడు. వాడేమన్నా కొంచెం ఇవ్వాలి కాకపోతే రేపన్నా, రేపు కాకపోతే ఎల్లుండన్నా, ఏదో ఒక రోజు లైన్లో పడతాడేమోనని చూస్తున్నాడు ప్రభు. ప్రియులరా, నాది అనుకుంటూ నీ ఇష్టానుసారంగా జీవించేస్తే ఒక రోజున దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు ఏం చెప్పగలవు?
మనుషులనైతే బుకాయించగలవు, మనుషులనైతే దాన్ని ఏమంటారు వటారించగలవు, ఓడించగలవు నీ మాటలతో, నీ వాక్చాతుర్యంతో. సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు, నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో ఎరిగి ఉన్న దేవుడు, నీవు రహస్యంగా ఏం చేస్తున్నావో ఎరిగి ఉన్న దేవుడు. చీకటి ఎంత మాత్రం ఆయనకి చీకటి కాదు. నువ్వు ఒంటరితనంలో ఏం చేస్తున్నావో, భార్యకు తెలియకుండా ఏం చేస్తున్నావో, భర్తకు తెలియకుండా ఏం చేస్తున్నావో, తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేస్తున్నావో అన్నీ ఎరిగినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు, గొప్ప దేవుడు. కానీ ఎవరిని తన వైపుకు బలవంతంగా తిప్పేసుకోడు, ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మీకు చెప్తాను, మరలా ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తలుపు బద్దలు కొట్టుకు వెళ్ళిపోగలడు, కానీ దేవుడు తలుపు తడుతున్నాడు. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు సాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. పరుని పోలే నిలుచున్నాడు, పరికించే చూడా, పరుని పోలే నిలుచున్నాడు, పరికించే చూడా. నతడు పరుడతాడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుడతాడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనేడు తలుపు నాద యేసునాదుండు, హృదయమనడే తలుపు నాద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరి విధాలుగా తడుతున్నాడు. దేవుడు ఎంత కృపగలవాడో, ఎంత దీర్ఘశాంతమో ఆయనకు కదా, ఎంత ఓర్పో కదా. కొన్నిసార్లు తలుపు తీయకపోతే మనం ఏం చేస్తాం, తంతం కాలుతో. ఇక తలుపు తీసిన తర్వాత ఇక ఆవిడకు ఉందా జాతరగా. ఎంతసేపు నుంచి కొడుతున్నాను నీకు, అంత మొద్దు నిద్ర, అది ఇది డ్యామ్ డిష్ కంటా ఉంటాం ఇక మన యేసు రక్తమే. అవునా అండి, నాకు అసలు ఏమీ వినపడలేదండి. డీప్ స్లీప్ కదా, కొద్దిమందికి ఏమీ తెలియదు. ఇక నిద్రపోయారంటే ఏనుగులతో తొక్కించాలి వాళ్ళని. ఇక యేసు రక్తమే కొంబాస్ కర్ణాస్ అన్నమాట వాళ్ళు. యేసు ప్రభు చెప్పండి, తడుతున్నాడు, తోయట్లేదు, తంతే ఎంతసేపు చెప్పండి. మీరు చదవండి, వాక్యం చదివితే యోహాను సువార్తలు మనం చదువుతాం కదా, యేసు ప్రభు శిష్యులు తలుపులు వేసుకుని భయంతో ఉన్నారంట. యేసు ప్రభు ఎట్లా వెళ్ళిపోయాడు లోపలికి, మహిమదేహంతో లోపలికి వెళ్ళిపోయాడు. తలుపులు వేసే ఉన్నాయి, వారి దగ్గర మధ్యలో నిలిచి సమాధానము కలుగునుగాక అని ప్రకటించాడు. చూసారా, కానీ అట్లా వెళ్ళిపోతాడు అందరి జీవితాల్లోకి, వెళ్ళడాయన. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఓ మనుష్యుడా, నీ జీవితంతో నువ్వేం చేస్తున్నావో అదంతా దేవుని ముందు నిలబడి చెప్పాలి. ఒకవేళ జడ్జి ముందు నిలబడితే ఎన్నెన్ని మాటలు చెప్తావో నువ్వు కదా, నీ తరపున వాదించే లాయర్ కూడా ఎన్నెన్ని మాటలు చెప్తాడో నీ గురించి. కానీ ఆ న్యాయాధిపతి అయిన దేవుడు ముందు నిలిచేటప్పుడు నీ తరపున నీ వాదించేవాడు ఎవడో ఉండడు. అసలు ఆ భీకరమైన రూపాన్ని చూడటం తోడే నీ గుండె జల్లుమంటుంది. ప్రియులారా, దేవుడు అందరికీ సమానంగా ఇవ్వల తలాంతులు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు. కానీ సమయం మాత్రం అందరికీ సమానంగా ఇచ్చాడు.
ఒకడిని ముందే వచ్చి పట్టేసుకోవాలా, ఒకడిని వెనకాల వచ్చి పట్టుకోవాలా. ముగ్గురికి సమానమైన సమయం ఇచ్చాడు. ముగ్గురులో అందరూ నమ్మకంగా ఉండాలని కోరుకున్నాడు, కానీ ముగ్గురులో ఇద్దరు మాత్రమే నమ్మకంగా ఉండారు. దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకున్నారు. పరలోక రాజ్యం ఎలాంటిదో తెలుసా? ఇదిగో ఇలాంటిదే. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు బ్రతికావు కదా. ఏంటి నీ జీవితం? మరణం తర్వాత ఏంటి నీ జీవితం తెలుసా నీకు? అసలు అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు, తర్వాత తీర్పు ఉంటుంది. ఇక మనిషికి పునర్జన్మ అనేది బైబిల్ ఒప్పుకోవట్లేదు. దానికి దేవాతి దేవుడు ఒకటే జన్మ ఇచ్చాడు, ఒకటే మరణం ఇచ్చాడు. ఆ తర్వాత నీవు ఇంకో రకంగా పుట్టడానికి అవకాశం లేదు. ఈ జన్మలో నాకు తెలియలేదండి, వచ్చే జన్మలో ఈ ప్రభువుని ఆరాధించుకుంటానండి అంటే అది ఒట్టి మాట. మనిషికి ఒకే జీవితం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితం చాలా విలువైంది, అదే సమయంలో ఈ జీవితం చాలా అల్పమైంది. ఎంత విలువైందంటే భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ నీకు రాసిచ్చిన, చెప్పండి, నీ ప్రాణం కంటే ఎక్కువ కాదు. అంతేనా? ప్రాణం అక్కడ పెడుతున్నాను, ఇదిగో ఈ భూమి మీద ఉన్న బంగారం అంతా నీకు ఇక్కడ పెడుతున్నాను. ఏది కావాలో కోరుకుంటా. ఏది కోరుకుంటా? బంగారం ఏం చేసుకుంటా ప్రాణం లేకుండా? అంత విలువైన జీవితం ఎంతో సులువుగా పోతుంది ఈ ప్రాణం. పెద్ద పెద్ద కారణాలే ఉండవసరలా, పెద్ద కారణాలే ఉండవసరలా ఈ ప్రాణం పోవడానికి. ప్రియులరా, నీ జీవితం విలువైనదన్న విషయాన్ని గ్రహించు. నీ జీవితం అల్పమైనదన్న సంగతి కూడా గ్రహించు. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన జీవితంతో నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. సృష్టికర్తను మరచి జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి వేటి వెంట పరుగులెత్తుతున్నావు? దేని కొరకు ఆరాటపడుతున్నావు? జీవం లేని వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తూ నీవు నష్టపోతున్నావు నీ జీవితాన్ని. పాతి పెట్టేశాడంట. ఏం చేశాడు? పాతి పెట్టేసి ఏం చేశాడు? ఏం చేశాడో మరి. ప్రియులారా, ఇదిగో ఈ రాత్రి ప్రకటించబడుతున్న మాటలు నీవు నమ్మితే నీకు రక్షణకు కారణంగా మారతాయి, నీ జీవితానికి సార్థకత తీసుకొస్తాయి. ఒకవేళ ఈ మాటలు కనుక నీవు పెడచెవిని పెడితే ఇవే మాటలు రేపు నీ మీద సాక్ష్యం చెప్తాయి. ఇదిగో ఫలానా రోజున కూటం పెట్టారుగా, మైకి పెట్టి మరీ చెప్పారుగా, నాకు కాదనుకున్నావుగా, నువ్వు లెక్కలేనట్లుగా బ్రతికావుగా, విని కూడా గ్రహించలేదుగా, లోబడలేదుగా అని దేవుడు అడగబోతున్నాడు. ప్రియమైన వార్లారా, ఇదిగో ఈ ముగ్గురు దేవుని చేత తలాంతులు పొందుకున్నారు, యజమానుని చేత వరాలు పొందుకున్నారు. కానీ ముగ్గురు, చెప్పండి, సమానమైన నమ్మకత్వం కలిగి లేరు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఉన్నారు, ప్రియులరా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. 5 తలాంతులు ఉన్నవాడు 5 సంపాదించి దేవుని ముందు నిలబడ్డాడు. 5కు 5 10 తీసుకొచ్చి చూపిస్తే ఆ మనుష్యుణ్ణి యజమానుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకుని అతనికి ఇంకా ఘనతను ఇంకా బాధ్యతను అప్పగించాడు. 2 తలాంతులు ఉన్నవాడు మరి 2 తలాంతులు సంపాదిస్తే అతనికి కూడా మెప్పును మహిమను ఘనతను దేవుడు అతనికి ఇచ్చాడు. ఇక తర్వాత 3వ మనిషి ఎంటర్ అయ్యాడు. ఈ 3వ మనిషి భలే మాటలు చెప్తాడు. పని అయితే చేయడు కానీ మాటలు మాత్రం కదా, మురిగే కుక్కలో కరవ అన్న సామెత ఉంది కదా, ఇది మురిగే బ్యాచ్ అనమాట. హడావుడి చేయడమే తప్ప ఏమీ పని లేదు. జీవితాన్ని అర్థం చేసుకున్న బ్రతుకు కాదు ఇది. తలాంతులను సద్వినియోగపరుచుకున్న జీవితం కాదు ఇది. అవకాశాలను ఉపయోగించుకుని ఆశీర్వదించబడిన అనుభవాల్లో ఎదిగిన జీవితం కాదు ఇది. చాలా తేలిగ్గా మాట్లాడేస్తూ నిలబడ్డాడు.
బైబిల్లో రాయబడింది. నేను నా గురించి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు, కానీ చూడండి 26వ వచనం, అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉండునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును కోరుకుటయు ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఈ మనుష్యుడిని గురించి యజమానుడు అంటున్నాడు, ఇదిగో వెలుపటి చీకటిలోనికి త్రోసేయండి. అక్కడ ఏముంటుంది? ఏడ్పు, పండ్లు కోరుకుట. ప్రియులారా, నేను అనుకుంటాను ఇతడు ఊహించున్నాడు ఈ యొక్క రివార్డు. ఇతను అనుకున్నాడు, నువ్వు కఠినుడివి అది ఇది అని చెప్పాడు, కానీ ఎంత కఠినమైన తీర్పు అతని మీదకి రాబోతున్నదని గ్రహించలా. ఈ నాళ్ళలో చాలా మందికి అర్థం కావట్లే ఏం జరగబోతుందో, ఏమి జరగబోతుందో. తల్లి తండ్రి యవన బిడ్డలకు చెప్తారు, నానా నువ్వు ఇలా ఉంటే నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది, నీవిలా తిరగడానికి వీల్లేదు, నీవిలా ఉండడానికి వీల్లేదు, నీవిలా చెడు స్నేహాలు చేయడానికి వీల్లేదు, అది ఇది ఇది అని చెప్తారు. ఎందుకు చెప్తారు? జరగబోయేది వాళ్ళ కళ్ళకు కనబడుతుంది కాబట్టి. అజ్ఞానంగా తిరిగి నష్టపోయిన జీవితాలు కనబడుతున్నాయి. అవిధేయులుగా జీవించి అర్ధంతరంగా కాలం చేసిన వాళ్ళ జీవితాలు యవనస్తులు కనబడుతున్నారు కళ్ళ ముందు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, నాయన ఇది తగదు, ఇది తగదు, ఇది తగదు. కానీ వీడు అనుకుంటాడు, ఏంటిది? మీరు చూసే ఉంటారు, మొన్న ఆ శారదా నగర్లో బందర్ దగ్గర 2 కుర్రోళ్ళు ఓరకే ఎరగదోలేసారు, తీసుకెళ్లి డైవైడర్ కొట్టారు. స్పాట్లో 2 రక్తం మడుగులో చచ్చిపోయారు. ఎన్నిసార్లు చెప్పుంటారు బండి అట్ట తోలొద్దని? చెప్పుండ్రా? చెప్పరా? ఎందుకు వినరు? అంటే వాళ్ళకి బాగా డ్రైవింగ్ చేయటం వచ్చని, బ్రేక్ నొక్కటం వచ్చని, బండి ఆపుకోగలమని వాళ్ళ ధీమా. నీవు అనుకున్నట్టుగా నీ జీవితం సాగదు. జ్ఞాపకం చేసుకో, నీవు అనుకున్నట్టుగా నీ జీవితం ఉండదు. అందుకే నీవు దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెట్టాలి. దేవుని స్తోత్రం. అది అన్నాడే సాహుకారుల యొద్ద అని. అందుకని నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నావు నీ జీవితంతో? ఎలా బ్రతుకుతున్నావు నీవు? నాది నాది అనుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికేస్తే ఏంటి నీ పరిస్థితి? ప్రభు త్వరగా రాబోతున్నాడు. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ మాట చదువుతాం కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తీస్తున్నారా? బైబిల్ తీస్తున్నారా? తీయండి, బైబిల్ తీయండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠము ఎదుట. జడ్జ్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతులకు న్యాయాధిపతి ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతున్న? తీర్పులు ఈ లోకంలో రకరకాలుగా ఉంటాయి. జడ్జిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఈ లోకంలో. నేను మొన్నటిదాకా అనుకున్నాను జడ్జిలు అసలు అచ్చంగా న్యాయమే చెప్తారని. అట్లా ఏమీ లేదు. జడ్జిలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని నేను ఈ మధ్యన చాలా తీర్పులు చూశాను. చాలా తీర్పులు చూసాం మనం. మీకు కొంచెం అవగాహన ఉంటే న్యాయం మీద, పరిస్థితుల మీద, ఊరకే న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా తిప్పేసే జడ్జిలు ఉన్నారు ఈ లోకంలో. కానీ ఆయన న్యాయాధిపతి. దేవుని స్తోత్రం. ఎవరో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని నమ్మేవాడు కాదు ఆయన.
నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. నువ్వు చెప్పకముందే ఆయనకు తెలుసు. నువ్వు ఆయన ముందుకు రాకముందే ఆయనకు తెలుసు. నీ దేహంతో జరిగించిన వాటన్నిటికీ తీర్పు ఉంది. నీవు మాట్లాడిన మాటలకు తీర్పు ఉంది. నీవు చేసిన క్రియలకు తీర్పు ఉంది. నీవు జీవించిన జీవితానికి తీర్పు ఉంది. కొద్దిమంది ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. భార్య ఉండగానే పరస్త్రీతో, భర్త ఉండగానే పరపురుషుడితో లెక్కలేనట్లుగా బ్రతుకుతున్నారు. నీ శరీరం నీది కాదు. దేవుని ముందు నిలబడి ఏం చెప్పగలవు? ఎక్కడైతే ఏదేదో చెప్తున్నావు నువ్వు మాయ మాటలన్నీ, దేవుని ముందు నిలబడి ఏం చెప్పగలవు? ఏ లేజీ ఫెలో, సోమరివైన చెడ్డదాసుడా, పో వెలుపడి చేకులో పడాయి. అక్కడ ఏడ్పును, దేర్ ఈజ్ నో హోప్. అక్కడ నిరీక్షణ అంటూ ఒక 4 రోజులు ఏడుస్తాం, తర్వాత చెప్పండి కాలగర్భంలో కలిసిపోద్దాం అనుకుంటానికి లేదు. ఈ యుగాలు ఏడ్పు. మన వాళ్ళు చనిపోయిన చోటుకి వెళ్ళి కూర్చుని మంచినీళ్ళు తాగమ్మా, నోరు ఎండిపోయింది, కూర్చుని మంచినీళ్ళు తాగు, ఓపిక లేదు నీకు, రాత్రి నుంచి ఏడుతానే ఉన్నా, కూర్చుని మంచినీళ్ళు తాగు, గుట్టకేసుకో అంటారు. మొత్తానికి ఎట్టాగొట్ట వద్దని అద్దని ఇదని చేసినా కానీ మొత్తానికి ఏదో రకంగా. మరి అక్కడ ఒక చిటికెన్ని వేలు ముంచి ఒక డ్రాప్ పడే బాబు అంటున్నాడు. అసలు ఆశ్చర్యం అండి. దేవుడండి ఎంత ప్రేమ గలవాడో ఇప్పుడు, అప్పుడు ఎంత కఠినమో. ఒక్క డ్రాప్ ఏం పోద్ది చెప్పండి? ఒక డ్రాప్కి అసలు ఏం పోద్ది? కోట్లు పోతాయా, లక్షలు పోతాయా? నో అన్నాడు అక్కడ. హీ వాజ్ రిజెక్టెడ్. ఆ డ్రాప్ వాటర్ ఇవ్వటానికి కూడా దేవుడు ఒప్పుకోలా. చూసారా? తలుపులు మూయబడబోతున్నాయి. నీ మొర వినబడని రోజు ఒకటి రాబోతుంది. నువ్వెంత మొర్ర పెట్టినా నీ ప్రార్థనకి జవాబులు ఉండవు. ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. యేసు వైపు తిరిగో. ప్రభు అయిన యేసు క్రీస్తుని నీ హృదయంలోకి స్వీకరించు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన నీ జీవితానికి విలువిస్తాడు. ఆయన నీ జీవితాన్ని శ్రేష్టమైనదిగా మారుస్తాడు. ప్రియమైన వారలారా, చాలా తేలిగ్గా తీసుకున్నారు జీవితాన్ని. విచారించవలసిన విషయం ఏంటో తెలుసా? క్రైస్తవులు కూడా తేలిగ్గా తీసుకున్నారు. ఎంత వాక్యం విని కూడా ఏముందలే ఇవన్నీ మామూలే చెప్తారు పాస్టర్ గారు, మా ఇవన్నీ కుదిరితే ఏంటి అనుకున్నారు. చాలా ప్రమాదం పొంచి ఉంది. నేను ముగిస్తున్నాను. ఈ యజమానుడు ఇచ్చిన వాటి అన్నిటినీ లెక్క అడుగుతున్నాడు. వేరే వాటిని అడగట్లేదు. యవ్వన వాటిని గురించి మాట్లాడట్లేదు. నీకు 5 ఇచ్చా కదా, ఏం చేసావు? నీకు 2 ఇచ్చా కదా, ఏం చేసావు? నీకు 1 ఇచ్చా కదా, ఏం చేసావు? నేను నీకు అందం ఇచ్చా కదా, ఏం చేసావు? అందంతో లెక్కలేనట్లుగా బ్రతికానండి. నా అందంతో చెప్పండి మొత్తం కుటుంబాలన్నిటినీ సర్వనాశనం చేశానండి. నాకున్నటువంటి వాక్చాతుర్యంతో భార్యాభర్తల మధ్యలో తేలిగ్గా చిచ్చులు పెట్టేశానండి అని చెప్తావా? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. ఇవన్నీ దేవుడే ఇచ్చాడు. అర్థం అవట్లేదా నీకు? అర్థం అవట్లేదు. దేవుని కృప నీకు అర్థం అవట్లేదా? దేవుడు ఎంత మంచివాడో నీకు అర్థం అవట్లేదా? దేవుడు ఎంతగా ఓర్చుకుని నీ వైపు ఇంకా చేతులు చాచి పిలుస్తున్నాడో నీకు అర్థం అవట్లేదా? అర్థమవుతుందా? ఏం అర్థం అవట్లా. కొద్దిమందికి ఏం అర్థం అవట్లా. ఈ అందాన్ని ఎలా పెంచాలి అని తాపత్రయం కొద్దిమందికి, ఈ డబ్బుని ఎలా పెంచాలి అని కొద్దిమంది తాపత్రయం, పరపతిని ఎలా పెంచుకోవాలి, హోదా ఎలా పెంచుకోవాలి, ఇదే తాపత్రయం. ఇంతేనా జీవితం? దీని తర్వాత ఉంది అసలైన జీవితం. దట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. అది నిత్యత్వం. దానికి ముగింపు లేదు.
ముగింపు లేదు. 50, 60, 70, 100, 1,00,000, కోట కాదు. దట్ ఈజ్ ఇన్ఫైనైట్. అది అనంతమైన జీవితం. నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? ఇదిగో పరలోక రాజ్యం గురించి ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు. ఒక మనుష్యుడు దేశాంతరానికి వెళ్తూ ముగ్గురికి అప్పచెప్పాడు. నేను అనుకుంటాను ముగ్గురు నమ్మకస్తులనే అప్పగించాడు. కానీ ముగ్గురులో ఇద్దరు మాత్రమే నమ్మకస్తులుగా ఉన్నారు. ఒక ఆయన తేలిగ్గా తీసుకుని పోయాడు. తేలిగ్గా తీసుకుని జీవితాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన వనరులను తేలిగ్గా తీసుకుని నష్టపోయాడు. ప్రియులారా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు సమయాన్ని ఇచ్చాడు, నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వనరులు అన్నీ ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడు? నీకు అన్నీ ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నావు? బైబిల్ చెప్తుంది, నేడు అనబడే సమయం ఉండగానే నీవు ఆయన వైపు తిరిగితే మంచిది. నీవు ఆయన హృదయంలో చేర్చుకుంటే మంచిది. సృష్టికర్త వైపు తిరిగి నీ హృదయాన్ని ఆయనకిచ్చి, నీ జీవితాన్ని ఆయనకిచ్చి, ఆయనకి లోబడి జీవించడం ప్రారంభిస్తే, నీవు ఆయనకు నమ్మకస్తుడిగా జీవించడం ప్రారంభిస్తే, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ జీవితం సమాధానంతో నింపబడుతుంది. ఎప్పుడు రాని యజమానుడు అప్పుడు రెడీగా ఉంటావు అప్పగించడానికి. చెప్పండి. ముగ్గురు దగ్గరికి వచ్చాడు, వీళ్ళిద్దరూ మాత్రం రెడీగా ఉన్నారు అప్పగించడానికి. అప్పటికే చేయాల్సినంత చేసేశారు, చక్కగా ఇస్తున్నారు. అయ్యా, నువ్వు మాకు 5 ఇచ్చావు, నేను మీకు ఇంకో 5 సంపాదించాం, 10 ఇచ్చాం. ఇదిగో నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు, ఈ జీవితంతో నేను మంచి పనులు చేశాను. ఇదిగో నేను నమ్ముకున్నాను, పరిశుద్ధంగా జీవించాను, నీతిగా బ్రతికాను, యథార్థంగా జీవించాను, పరులదేది ఆశించలేదు, నా మట్టుకు నేను జీవనకరంగా బ్రతికాను. ఇదిగో ప్రభువా నా జీవితం చూడొకసారి అని దేవుని ముందు పెడితే, దేవుడు చెప్పండి, బలా నమ్మకమైన, యు ఆర్ ద గుడ్ సర్వెంట్, యు ఆర్ ద ఫెయిత్ఫుల్ వన్. నువ్వు నమ్మకమైన వాడివి, నీకు బోళ్ళన్ని వాటి మీద నియమిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ రోజున. నిజమైన ఆశీర్వాదం దేవుడు ఒక రోజున ఇవ్వబోతున్నాడు. అది ఎవ్వడు తీసేయలేడు నీ దగ్గర నుండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలను పాడు చేసుకోకండి. ప్రభు వైపు తిరగండి, రక్షణ పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టండి, దేవునికి లోబడడం ప్రారంభించండి, దేవుని పనిలో నమ్మకంగా ఉండడం ప్రారంభించండి. ఒకరోజు దేవుడు మీ నమ్మకత్వాన్ని చూస్తాడు, గొప్ప బహుమానాలు ఆయన ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 'దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్ద ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. రెండు ఉన్నాయి ఆయన దగ్గర. బహుమానం ఉంది, ప్రతీకారం ఉంది. ఏది తీసుకుంటావు నీ ఇష్టం. బహుమానం పొందుకునేటట్లుగా బ్రతుకుతున్నావా, లేక ఆయన ఇచ్చే తీర్పును ఉగ్రతను పొందుకునేటట్లుగా బ్రతుకుతున్నావా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. కానీ దానికి తీర్పులో బహుమానం అయినా రావచ్చు, లేకపోతే ప్రతీకారమైనా రావచ్చు. ఏది పొందుకుంటావు నీవు? ఆ ఇద్దరు మనుషులు చెప్పండి. 5 తలాంతులు కలిగిన వ్యక్తి, 2 తలాంతులు కలిగిన వ్యక్తి యజమానుడి దగ్గర నుండి బహుమానం, రివార్డు పొందుకున్నారు. ఈ వ్యక్తి ఉన్నాడే ప్రతీకారాన్ని పొందుకున్నాడు. ఎవరు తప్పించగలరు?
ఎవరు విడిపించగలరు? ఎవరు అడ్డుపడగలరు? అయ్యో 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 బాబు, పొరపాటు జరిగిపోయింది, ఆగు 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 అని ఎవరన్నా చెప్పగలరా? ఎవరు అడ్డుపడలేరు. ఎవరు అడ్డుపడలేరు. నీతి మాలిన పనులు చేసి నీ జీవితాన్ని నష్టపరుచుకోమాకు. దైవము కాని వాటిని ఆరాధించి నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకోమాకు. ప్రభు వైపు తిరుగు. ఆయన నీతి నీకు ఇస్తాడు. ఆయన రక్షణను నీకు వస్త్రంగా ధరింపజేస్తాడు. నమ్మకంగా జీవించు. దేవుడు ఒక రోజున నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. నీతిగా బ్రతికే వాళ్ళంటే ఈ లోకంలో మనుషులకు అర్థం కాదు కదా. కొట్టినోడిని కొట్టినోడు, తిట్టినోడిని తిట్టినోడు లోకం దృష్టికి చేతకానివాడు, కానీ దేవుని దృష్టికి అతడు నమ్మకమైన వాడు. యేసయ్య మనసు కలిగిన వాడు అతడు. కొట్టడో తిట్టడో ఎవరి జోలికి పోడో, గంజైన పోసుకు తింటాడు కానీ పరులు సమాసించడు, మోసం చేసి సంపాదించడు. ఇలా జీవించడం ప్రారంభించు. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ప్రభు ఒకరోజు రాబోతున్నాడు. జీవ కిరీటం నీకు ఇస్తాడు. గొప్ప బహుమానం ఆయన నీకు ఇస్తాడు. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఎద్దున్నది. ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుంది. ఏది కావాలి నీకు? బహుమానం కావాలా? ప్రతీకారం కావాలా? నాకు బహుమానం కావాలండి అని మనం అందరం కోరుకుంటాం. కానీ నీవు ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టి నీకు బహుమానమా ప్రతీకారమా అనేది నిర్ణయించబడుతుంది. బ్రతికేమో ప్రతీకారానికి తగ్గట్టుగా బ్రతికి బహుమానం కోరుకున్నంత మాత్రాన రాదు కదా. ఉదాహరణకు మీకు అర్థం కోసం చెప్తాను. 10th క్లాస్ చదివే పిల్లడు సంవత్సరం అంతా ఇష్టానుసారంగా తిరిగి స్కూల్కి వెళ్లకుండా, చదువుకోకుండా, ఏమాత్రం భయభక్తులు లేకుండా జీవించి పరీక్షలప్పుడు నేను 100 మార్కులు తెచ్చుకోవాలి అనుకున్నాడు అనుకోండి. అనుకున్నంత మాత్రాన వస్తాయా? ఒకవేళ వస్తే అతడి భవిష్యత్తు ఏమన్నా అతనికి దీవెనకరంగా ఉంటుందా? నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీకు చెప్పానో లేదో, మౌలో చదివేటప్పుడు 95లో నా ప్రక్కనే కోశీరత్న వచ్చాడు, కూర్చున్నాడు నా పక్కన బెంచ్లో. నాకు అప్పుడు లెక్కల్లో 96 వచ్చినాయి. కాదు హై స్కూల్లో 10th క్లాస్ చదివినప్పుడు 95లో 96 వచ్చినాయి. నా పక్కన కూర్చున్న అతను 99 వచ్చినాయి. కోశీరత్నం, 7 కొండలని పేరు. నాకు ఆశ్చర్యం వేసింది. అబ్బో వీడు నాకంటే బాగా చదువుతాడు, ఇక అసలు వీడి దగ్గర కూర్చున్నామంటే నాకు ఇంకా లెక్కలు వస్తాయి, ఆడితో కలిసి స్నేహం చేస్తే ఇంకా మనం బాగా చదువుకోవచ్చు అనుకున్నా నేను. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లెక్కలు తప్పాడు, సెకండ్ ఇయర్లో లెక్కలు తప్పాడు. అంటే ఏంటి? ఆ 99 చదివి తెచ్చుకున్న మార్కులు, స్కూల్కి వెళ్ళి చదువుకుని కష్టపడి తెచ్చుకున్న మార్కులు కదా అవి. కష్టపడి తెచ్చుకున్నది ఎప్పుడు నీతో ఉంటుంది. అట్లా కాకుండా పరుంది ఆశించి తెచ్చుకుంది ఎప్పుడు ఎగిరిపోద్ది, రెక్కలు ధరించి. ఎప్పుడు ఎగిరిపోద్దో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోద్దో తెలియదు. సంవత్సరం అంతా ఇష్టానుసారంగా తిరిగి మార్కులు ఎట్లా వస్తాయి? నీ జీవితకాలం అంతా వ్యర్థం చేసుకుని ప్రభా నాకు బహుమానం ఇవ్వయా అంటే ఏమిస్తాడు నీకు? యేసు వైపు తిరగలేదు, ఆయన మార్గంలో నడవలేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు, లోక స్నేహాలు విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను కోరుకోలేదు, పరిశుద్ధంగా జీవించడానికి ఆశపడలేదు. మరి ఏం పొందుకుంటావు దేవుని దగ్గర నుండి బహుమానం? దేవుడు నీకు బహుమానం ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. అందుకే ఈ రాత్రి మీటింగ్. దేవుడు నిన్ను మెచ్చుకోవాలని, మహిమను ఘనతను నీకు ఇవ్వాలని, అక్షయమైన స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వాలని, వాడబారని స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఈ మీటింగ్ పెట్టమన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చాం. నీ జీవితంతో ఇప్పటివరకు ఏం చేసావో, ఇక ముందైనా ఏం చేయాలనుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితం నీ ఇష్టమే, నా జీవితం నా ఇష్టమే. నా వయసులో ఉన్న వాళ్ళు రకరకాలుగా తిరుగుతున్నారు, రకరకాలుగా డబ్బు సంపాదిస్తున్నారు. మరి నువ్వేంటి ఇట తయారో తెల్లబట్టలు వేసినట్టు తిరుగుతున్నావు, మైకి పట్టుకుని ఈ మాటలు చెప్తున్నావు అంటే నా జీవితం ఏంటో నాకు అర్థమయ్యేట్లుగా ప్రభువు చేశాడు. దేవుని స్తోత్రం. జ్ఞానం లేని వాడినేం కాదుగా, నేను కూడా డిగ్రీలు చదువుకున్నానుగా. కానీ ఏంటి జీవితం? బైబిల్ నేర్పుతుంది, ఇది దేవుడిచ్చాడు.
దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుని దగ్గర ధైర్యంగా నిలబడే రోజు ఒకటి రాబోతుంది. సంతోషంగా దేవుడిచ్చే బహుమానాలు పొందుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యంలోనే ఉంటావా లేక నరకాన్ని కోరుకుని అందులో పడతావా? నీ ఇష్టం, నీ ఇష్టం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకో, ప్రభువుని నమ్ముకో. చాలామంది యేసు ప్రభు గురించి రకరకాల దుర్బోధలు చేశారు. ఇది ఫలానా వాళ్ళ దేవుడు అని, అదని, ఇదని. ఒక విచిత్రమైన వార్త చెప్పనా మీకు? భారతదేశంలో జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి యేసు ప్రభుని నమ్ముకుంది బ్రాహ్మణులు. కేరళ బ్రాహ్మణులు మొట్టమొదటి యేసు ప్రభుని నమ్ముకున్నారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో క్రైస్తవ మతాన్ని నిమ్న కులాల మతంగా అంటగట్టేశారు. లేదు లేదు, యేసు ప్రభు అందరికీ ప్రభు, ఆయన అందరికీ దేవుడు, ఆయన సర్వభూమికి రాజు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పుట్టించినవాడు ఆయన, నీ జీవానికి ఊపిరికి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నవాడు ఆయన, ఋతువులను ఏర్పాటు చేసినవాడు ఆయన, సమస్తమును అనుగ్రహించినవాడు ఆయన, భూమిని చెప్పండి నేళ్ల మీద నిలబెట్టినవాడు ఆయన. అంత ఆలోచన చెప్పండి. మీరు తవ్వండి, లోపలికి వెళ్ళే కొద్ది ఏమొస్తాయి? ఎక్కడుంది ఇది భూమి చెప్పండి? శూన్యములో ఈ భూమిని హల్లెలూయా. ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం. ఆ ఎదురుమండి ఏటుమగ బ్రిడ్జి కట్టడానికి 30 తిప్పలు పడుతున్నారు వల్లగాక. ఎందుకని? ఎంతో లోతైనటువంటి సముద్రం, అక్కడ పిల్లర్ చేయాలంటే వాళ్ళ వల్ల కావట్లా. ఎంత అవుద్దు బడ్జెట్ అర్థం కావట్లా. వచ్చిన గవర్నమెంట్ వల్ల మేము కట్టేస్తాం చేసేస్తాం అంటున్నారు, కానీ భయం వేసి అట్ట చూస్తున్నారు. ఎందుకని? మానవ జ్ఞానం అంతవరకే, కానీ దైవ జ్ఞానం ఆయన అధిక శక్తి సంపన్నుడి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి మనిషిగా దిగివచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆఖరి రక్త బిందువు వరకు చిందించి ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నీ కొరకే వచ్చాడు, ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు. నీ పాపములకు శిక్ష నీవు మరణించాలి, కానీ ఆ శిక్ష ఆయన తీసుకుని నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఒక విచారించవలసిన విషయం చెప్పనా? ఒక దైవజనుడు చెప్పాడు, ఒక వ్యక్తి పాపం చేసినందుకు మరణించడు, లేకపోతే నరకానికి పోడు, కానీ అతడు ప్రభువును తృణీకరించినందుకు నరకానికి వెళ్ళిపోతాడు. యేసయ్య ప్రేమను కాలదన్నుకున్నందుకు నరకానికి వెళ్ళిపోతాడని చెప్పాడు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకునుంది, ఎవరిని మింగేద్దామా అని. అందులో గనులు పడిపోతున్నారు, రాజులు పడిపోతున్నారు, చక్రవర్తులు పడిపోతున్నారు, మహామేధావులు అనబడుతున్న వాళ్ళు కూడా అందులో పడిపోతున్నారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనలాంటి అల్పమైన వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, రక్షణ పొందిన మీరు భాగ్యవంతులు. రక్షణ పొందిన మీరు, ప్రభువుని ఎరిగిన మీరు, ప్రభు మార్గంలో నడుస్తున్న మీరు భాగ్యవంతులు. భూమి మీద మీకంటే ధనవంతులు ఇంకొకరు లేరు. ఎందుకంటే ఒక్కరోజు కన్ను మూస్తారు, కన్ను మూసిన వెంటనే బంగారు వీధుల్లో ఉండేటువంటి ఆ రాజ్యంలో మీరు నడవబోతున్నారు. శ్రేష్టమైన 12 రత్నాలతో కట్టబడిన ఆ 12 గుమ్మాలు కలిగిన పట్టణంలో మీరు నివసించబోతున్నారు. పరలోక రాజ్యం ఉంది. ఇది కట్టు కథ కాదు, కల్పనా కథ కాదు, ఎవరో ఊహించి రాసిన మాటలు కాదు. దేవాతి దేవుడే పరలోకం నుండి దిగొచ్చాడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి. యేసు ప్రభుని నమ్ముకో, పాపాన్ని విడిచిపెట్టు, యేసు ప్రభు వైపు తిరుగు, ఆయన్ని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకో. గొప్ప రక్షణ నీకు ఇస్తాడు, తద్వారా పరలోక రాజ్య వారసునిగా నిన్ను చేస్తాడు. ప్రభు అట్టి కృప ఈ ప్రాంత వాసులందరికీ కూడి ఉన్న మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.